నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుంచి ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిరబాబు గారు. వారితో మాట్లాడతాం. అయితే ఈ రోజు టాపిక్, చాలా మంది యూట్యూబ్ లో చూసి చాలా అపోహలు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్ కణాలు ఉంటాయి, కానీ అవి వృద్ధి చెందినప్పుడు అది క్యాన్సర్ గా మనం పరిగణిస్తామనేసి చెప్తూ ఉంటారు. అయితే అది ఎంతవరకు నిజం, ఇది అపోహనా వాస్తవమా సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది సార్. ఏంటంటే చాలా మంది యూట్యూబ్ చూసేసి వీడియోస్ కొన్ని ఏమనుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పింది నిజమేనేమో, మనలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయేమో, అవి పెరిగితే మనకు క్యాన్సర్ గా అనుకుంటారేమో, దీనికి ఎట్లా మరి ఇప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా అనేసి భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా అమ్మో క్యాన్సర్ వచ్చిందేమో అన్నట్టు భయానికి గురవుతూ ఉంటారు. నిజంగానే ప్రతి ఒక్కరిలోని క్యాన్సర్ కణాలు ఎటు ఉంటాయా సార్? ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ కణాలు ఉండవు. దెర్ ఇస్ నో డౌట్ అందులో. కానీ క్యాన్సర్ కణాలు మనిషిలో ఉత్పత్తి చెందుతాయి, ప్రతి ఒక్కరిలోను. అది అందరిలోనూ ఉత్పత్తి చెందొచ్చు, కానీ ఇదంటే అందరిలో చెందుతాయని నేను చెప్పను. కానీ ఇదంటే అంటే దానికి ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ దానికి ఎక్స్పోజ్ అవుతాడో, అది కన్సిస్టెన్సీ కూడాను ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో తన యొక్క శరీరంలో, అప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్ కణాలు డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి. కానీ ఇవి రాకోకుండానే అందరికీ క్యాన్సర్ కణాలు ఉంటాయి అంటే మాత్రం దట్ ఈస్ రాంగ్. ఓకేనా? అందరికీ క్యాన్సర్ కణాలు అయితే ఏమీ ఉండవు. కానీ క్యాన్సర్ ని దాని డెవలప్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి చూస్తే, దాని న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ద క్యాన్సర్ అంటే అది 2 రకాలుగా డివిజన్ చేస్తారు. కొన్ని బినైన్ కండిషన్ లో ఉన్నటువంటి కొన్ని జబ్బులు క్యాన్సర్ గా మారతాయి. ఓకేనా? అది ఒక డిఫరెంట్ ఎంటిటీ. ఇంకొకటి ఎంటిటీ ఏమిటంటే కనుక ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ నుంచి మ్యాలిగ్నెంట్ కండిషన్స్ కి వస్తాయి. అదొక ఎంటిటీ. సో ఇవి 2 లేకోకుండా కూడా కొన్ని క్యాన్సర్స్ అనేటువంటివి బాడీలో రావచ్చు. ఓకే, కొన్ని ఈవెన్ హెమటలాజికల్ క్యాన్సర్స్ కావచ్చు. అటువంటి వాటికి ప్రీ మ్యాలిగ్నెంట్ కొన్ని అవసరం లేకపోవచ్చు. కొన్ని వేరే సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్ కూడాను ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అవసరం లేకపోవచ్చు. డైరెక్ట్ గా కూడాను క్యాన్సర్స్ అనేటువంటివి రావచ్చు. బట్ క్యాన్సర్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఒక జెనెటిక్ రిలేటెడ్, జీన్ రిలేటెడ్ డిసీజ్. సో ప్రతి క్యాన్సర్ కణాలు ప్రతి ఒక్కరిలో ఉండవలసిన అవసరం ఏమీ లేదు. సో జెనెటిక్ కాకుండా వచ్చే క్యాన్సర్స్ కూడా ఉన్నాయి కదండి సార్? అంటే జెనెటిక్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక జీన్ రిలేటెడ్, జీన్ లో మ్యుటేషన్ రావడం వల్ల క్యాన్సర్ వస్తుంది. సో ఈ జీన్ లో మ్యుటేషన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కారణాలలో ఒకటి ఫెమిలియల్, అంతే తప్ప సో ఖచ్చితంగా మ్యుటేషన్ అనేటువంటి జీన్ లోనే రావాలి. దాని తర్వాతనే క్యాన్సర్ అనేటువంటిది. ఇదేంటి, ఇప్పుడు ఒక సెల్ 2 సెల్స్ గాను డివిజన్ అవ్వడానికి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, సెల్ డివిజన్ ఉంటుంది. ఆ సెల్ డివిజన్ లో మల్టిపుల్ చెక్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ చెక్ పాయింట్స్ అనేటువంటిది అది ఓవర్కమ్ చేసిన తర్వాతనే అది ఇండిపెండెంట్ గా మల్టిపుల్ సెల్స్ గా గ్రో అవడం జరుగుతుంది. సో ప్రతి నార్మల్ గా ఉన్నది అంటే కనుక ఆ సెల్ ఆ చెక్ పాయింట్స్ లో ఆగిపోతుంది. ఇఫ్ ఎనీ డ్యామేజ్ ఉంది, సో అలాంటప్పుడు అది ఆగిపోతుంది. అలా ఆగలేకోకుండా మల్టిపుల్ అవుతూ ఉంది అంటేనే అప్పుడు క్యాన్సర్ ఉన్నమాట. సో దానికి కావడానికి కారణం మ్యుటేషన్. ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మంది అడిగే క్వశ్చన్, క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ని ఎందుకు సపరేట్ గా ఉంచుతారు, తనని ఎందుకు ఎవరు కలవనీయకుండా ఉంచుతారు? అంటే తన దగ్గరికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? అంటే బయట వాళ్ళకి ప్రాబ్లమా, క్యాన్సర్ ఉన్న పేషెంట్ కి ప్రాబ్లమా? ఇది చాలా అదేంటంటే మిత్, అంటే ఇది ద వర్స్ట్ మిత్ ఇది. ఎందుకంటే అంటే కొన్ని సినిమాలలో కూడా మనం చూస్తూ ఉంటాము, క్యాన్సర్ ఉన్న పేషెంట్ ని ఒక రూమ్ లో పెట్టేయడము, అలా చేస్తూ ఉంటారు. సో జనాలకు కూడా అదే ఉంటుంది అనమాట. ఓకే, క్యాన్సర్ ఉన్న వాళ్ళని సపరేట్ గా ఒక రూమ్ లో ఉంచాలేమో, ఆ కణాలు అనేవి స్ప్రెడ్ అవుతాయేమో అన్నట్లు అనుకుంటూ ఉంటారు. ఇది 100% అంటే రాంగ్ అదేంటే అజంప్షన్ అండి. క్యాన్సర్ పేషెంట్స్ ని ఐసోలేట్ గా ఉంచకూడదు, ఫస్ట్ థింగ్. సో వాళ్ళ నుంచి క్యాన్సర్ అనేటువంటిది ఇంకొకరికి వచ్చేటువంటి కాంపోనెంట్, అంటే కొన్ని ఫ్యామిలీస్ లో రన్ అయ్యే క్యాన్సర్స్ ఓన్లీ 3 to 5% ఆఫ్ ద క్యాన్సర్స్. సో అవి మాత్రము అది జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది వాటికి, అప్పుడు మాత్రమే వస్తాయి. మిగతా వరకు వచ్చినటువంటి క్యాన్సర్స్ అని స్పోరాడిక్ క్యాన్సర్స్. దీనివల్ల ఈ క్యాన్సర్స్ వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి రావు. ఫస్ట్ థింగ్, ఇది అంటువ్యాధి కాదు. సో అంటువ్యాధి అయితే ఇప్పుడు కరోనా వచ్చింది, ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చింది. కానీ క్యాన్సర్స్ అనేటువంటివి ఒకరి నుంచి ఇప్పుడు పేషెంట్, ఒక ఫ్యామిలీలో ఒక పేషెంట్ ఉన్నారు, ఆ పేషెంట్ కి క్యాన్సర్ వచ్చింది కదా అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. సో అదంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉండొచ్చు. ఓకేనా? వాళ్ళకి ఇంకా కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది, సోషల్ సపోర్ట్ దొరుకుతుంది. వాళ్ళు ఇదంటే ఇంకా కోపప్ అవుతారు ట్రీట్మెంట్ కొరకు. అలా చేయడం అనేటువంటిది చాలా తప్పు. సో పేషెంట్స్ అది ఎందుకంటే అవి రావు, క్యాన్సర్స్ అనేటువంటివి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి కాదు అది.
సో అలా చేయడం చాలా వరకు తప్పు, బాధాకరం కూడా. అయితే సార్ ఇంకొకటి, క్యాన్సర్ తో పోరాడే వాళ్ళు చాలా మంది డౌట్ ఏంటంటే, మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ట్రీట్మెంట్ తో పాటు మేము ఇంకేమైనా స్పెషల్ గా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళకి మేము న్యూట్రిషన్ అడ్వైస్ ఇస్తాము. అడిక్వేట్ న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ తో కోపప్ అవ్వాలి అంటే కనుక వాళ్ళు ఈవెన్ ఏదంటే బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయగలగాలి. వెయిట్ అనేటువంటి చాలా సిగ్నిఫికెంట్ పారామీటర్ అనమాట. మేము అసెస్ చేస్తూ ఉంటాము. ఓకే, సో వెయిట్ లాస్ అవ్వద్దు అనే విషయం చెప్తూ ఉంటాము. అడిక్వేట్ న్యూట్రిషన్ ని మెయింటైన్ చేయమని చెప్తూ ఉంటాము. అది ఫుడ్ స్పెసిఫిక్ గా ఇది తినాలి ఇది తినకూడదు అనేటువంటిది ఏమీ ఉండదు. ట్రీట్మెంట్ ని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పేషెంట్ కి ఒక డయాబెటీస్ పేషెంట్, ఇప్పుడు తనకి క్యాన్సర్ వచ్చింది, మేము అంటే డయాబెటిక్ డైట్ మాత్రమే అడ్వైస్ చేస్తాం. ఎందుకు అంటే కనుక అది షుగర్ లెవెల్స్ అంటే కంట్రోల్ చేసుకోవడం కొరకు. అంతేకాని క్యాన్సర్ కి స్పెసిఫిక్ డైట్ అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు హార్ట్ డిసీజ్ పేషెంట్, హార్ట్ డిసీజ్ వాళ్ళకు కొన్ని ఏదంటే ప్రీ రిక్విజిట్ పారామీటర్స్ ఉంటాయి, వాటర్ ఎంత తీసుకోవాలనో లేకుంటే అంటే ఎలా అదేంటి దానికి సంబంధించినటువంటివి. ఆ మెడికేషన్ కంటిన్యూ చేయాలి, బట్ అదే సేమ్ ప్రికాషన్స్ మన దగ్గర వాడుకోవాలి. అలా ఉంటాయి. అలా కాకోకుండా ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, హెడ్ అండ్ నెక్ సమ్ క్యాన్సర్ ఆఫ్ అదంటే టంగ్ క్యాన్సర్ ఉంది, సర్జరీ అయిపోయింది, రేడియేషన్ తీసుకుంటున్నారు. సో రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు మ్యూకోసైటిస్ వస్తుంది. సో దీనికోసం ఏం చెప్తామంటే సాఫ్ట్ డైట్, లిక్విడ్ డైట్ తీసుకోండి అని చెప్తాం. దాంట్లో కూడా అనేది అంటే కొంచెం ఉప్పు కారం తక్కువగా ఉండేటట్లు చూసుకొని తీసుకోండి. ఎందుకంటే కనుక ఈ మికోసైటిస్ వల్ల బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అలాంటిది అంటే డైట్ మాడిఫికేషన్ చేసుకోమని చెప్తాను తప్ప స్పెసిఫిక్ డైట్ రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏమీ చెప్తాం. అట్లాంటివి ఏమీ ఉండదు. అది మెయిన్ గా డైట్ గురించి, న్యూట్రిషన్ చాలా కామన్ గా అడుగుతుంటారు, చాలా మంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్ మా ఓపీడీ. చాలా మంది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు క్యాన్సర్ వచ్చినప్పుడు. ఇది దేనికి సిమ్టమ్స్? క్యాన్సర్ అంటే క్యాన్సర్ అంటే నాన్ స్పెసిఫిక్ వెయిట్ లాస్ అనేటువంటిది కూడా ఒక క్యాన్సర్ లో ఉన్నటువంటి అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్. రెండోది వచ్చేసి ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కి సబ్మిట్ చేసినప్పుడు సో మచ్ ఆఫ్ అంటే స్ట్రెస్ఫుల్ ట్రీట్మెంట్. ఇదేమి అంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేటువంటిది ఇట్స్ బ్రేకింగ్ ఏ బ్యాడ్ న్యూస్. ఓకే, ఎవరిబడి ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే తన సెల్ఫ్ కి తన మీద డిపెండెంట్ అయినటువంటి వాళ్ళందరికీ ఈవెన్ ఎంటైర్ ఫ్యామిలీకి కూడా. సో అది ఒక స్టిగ్మా లాగా అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళకు ఏదంటే సో ఫైనాన్షియల్లీ డిఫికల్టీ కూడాను, ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వాళ్ళకి. తర్వాత ఏదంటే సో మచ్ ఆఫ్ ఏదంటే బర్డన్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. ఈ విధంగా ఆలోచన ఏదంటే ఇవన్నీ ఉంటాయి. అందులో వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి, పేషెంట్ యొక్క ఏదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదంటే ఎలా వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకుంటారు, ఎక్కడ చేయించుకుంటారు ఏంటి అనే డెసిషన్ తీసుకోవడం, రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇదంటే వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ స్ట్రెస్ఫుల్ ట్రీట్మెంట్ జర్నీలో ట్రీట్మెంట్ సర్జరీ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, వీటి రిలేటెడ్ ఏదంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ వల్ల కూడాను పేషెంట్స్ ఏదంటే న్యూట్రిషన్ అపటైట్ తగ్గుతుంది. అపటైట్ తో పాటు ఆబ్వియస్ గా అపటైట్ తగ్గిందంటే కనుక ఇంటేక్ తగ్గుతుంది, తీసుకోవడం తగ్గిపోతే వెయిట్ కూడా లాస్ అవుతారు. కానీ మేము కంటిన్యూస్ గా డ్యూరింగ్ ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రతిసారి మేము ఇదంటే కోప చేస్తూ ఉంటాం వాళ్ళకి. ఇదంటే తినాలి అనేటువంటి కౌన్సిలింగ్ లో అంటే చాలా కామన్ న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో కొన్ని అపోహలు అండ్ కొన్ని సలహాలు కూడా మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.